ఏక చుట్టూ కొట్టుకుని ఉన్నారు. ఎండు పక్కన ఎప్పుడైతే కొడుతుందని ఒక రోజు ఎల్లగడ్డకు వెళ్ళి చదువుకు వస్తుంది ఖరాబ్ చేశాడు కానీ ఇద్దరు పండితాలు మన ఇంటికి పంపిస్తాను. చదువు సంగీతము నాట్యము నేర్చుకోవాలి. ప్రతి ఒక్క మనిషికి చదువు అనేది మూడో నేత్రం లాగా. చదువుకుంటేనే ఈ సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తారు. కనుక అదే ప్రకారంగా
బాబు అయ్యా కానీ అలాగా నోరు నీ పేదని జ్ఞానకస్తుడు కాదు చక్కగా అనుకుంటూ రాముడే కదా నీ పేరు రాముడే నీ భార్య గారి సీతాదేవేనా మహన్నబాబా సీతాదేవి అయితే 10,000 పిలిచి ఆ భూలోక మాత్రమైనటువంటి సీతాదేవికి దేశించిన మాంగళ్యం ఒకసారి తీసి చూపించబడు అదే బాబు పుణ్యాత్మ పుణ్యం చేసేది ధర్మాత్మ ధర్మం చేసేది శక్తి మీద శక్తికించేది అలాగే నమస్కరిస్తారా పిల్లలు శ్రద్ధ కాదు అడవిలో ఉంటే చెట్టు కొట్టినిస్తే దొక్క ఆచార్యానికి ఇస్తే మొక్కల మీద రాముడు నవాపన్నుడి గీలో దోసముడి నెలలు నెగ్గిన వాడు కూడా గంటామూల గర్జీవారు కూడా రాముడు రాముడు
కాసుల పంట అది అలా అలా సాగిపోయింది ఆ సంవత్సరం. ఈ సంవత్సరం వచ్చేసరికి వానలు లేక పనులు లేక కడుపు మంటతో ఏం చేయాలో తోసగా పక్కన పోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం నా భార్యకి నేను చెప్పాలనుకుంటున్నాను. మంగి లే మంగి, మనం ఈ పల్లెటూరులో బతకలేము. పట్నం పోయి కూలోనాలో చేసుకుని ఏదో కాలం గడుపుకుందాం. నా మాట విని పట్నం పైన పను లేదా రైతు పని కాక ఏ పని నాకు దొరుకుతుంది. మనం పట్నం పోయి ఏదో పని చేసుకున్నాం. ఏ పిల్ల బయలుదేరవే
వల్ల పార్వతే రామ రామ క్షీర సాగరమునందు సిద్ధలాసడవు సౌరే సాగరమునందు సిద్ధలాసడవు సౌరే ఆ శాస పాప మీద తాను పాపలించిన రామ రామ సొందరంగి హరిపదాల జన్మమోను చావ జయ ఆ సుందరంగి హరిపదాల చావ జయ గంధమోను చావ జయ ఆ సుందరంగి హరిపదాల గంధమోను చావ జయ ఆనందముతో నెట్టబోయే పద్మనాభుడు రామ రామ తాళగంధ బాధల తాళలేక అమరులంతా ఆ సౌరు తల్లి దిగిపోయే వాళ్ళు పెట్టిన రామ లక్ష్మిలాడ మాటలకు లక్ష్మి చాలా కరిగరించాయి అదెక్కడ వనములాడ జానకైన చూసి రాఘవా రామ రామ గొప్పదయ్య సముద్రములు గొప్పగించి దాడి చూడు రామ గొప్పదయ్య సముద్రములు గొప్పగించి దాడి చూడు ఆంతరమైన కూడా నాది రాఘవా రామ రామ చూడడానికి బలము చూడు చూసన పట్టాడు రామ రామ చూడడానికి బలము చూడు రామ చూసన పట్టాడు రామ ఆ చూసన జయించిన వేరు రాఘవా రామ రామ సాగరము రెండు శ్రీలంక ఎంత వెతికితేను ఆ పంక దాచి సేపాకలేదు రాఘవా రామ అల్లినగర దగ్గరికి కృష్ణ పరమాత్ముడు తన బామైన అర్జునుడి సర్వరూపము చేసి ఆనాడు త్రైలోక సుందరి తన భర్త సర్వరూపము చేసి ఆ కృష్ణ పరమాత్ముడు ఈడగడము చేతపట్టమని ఇంకే అలాగే వెళ్తున్నాడు. దడయందు యాబేటే మా ఆడమండలం వచ్చి అల్లి రాని అని ఒకటి నువ్వు పామును చూపిస్తే అల్లి అంటే నీకు ఇచ్చేద్ది. ఏమిటా సరే మీరు నమ్మన్నారు అలాగే వస్తానే కానీ నా పాముని పెట్టి ఒకరు పట్టుకోవాలి, నా చెమటలో ఉండిన సంచి ఒకరు పట్టుకోవాలి. అదే కాక నేను నాకిస్తున్న తుమ్ము ఉంది, ఆ తుమ్మగల పట్టుకోవాలి. మీ దాసీ కాపులంటే నన్ను మీరు ఇది ప్రక్కలని కూడా పట్టుకొని మీరు ఆడవాళ్ళలో తీసుకెళ్ళండి అన్నాడు కృష్ణ పరమాత్ముడు. మా ఈ మర్మము తెలియకనమాట అలాగనమాట ఆ చెలికి అంతలో వెంటనే పౌరులు దాకనుకుని పట్టుకుంటానికి ఆ కృష్ణ పరమాత్ముడు 3 పుట్లు వస్తున్నాయి. అలాగే 3 పుట్లు ఇతనాల ఒకటి బలమయ్యాడట. తాత ఈ బరువుతో
Thank you.
రాజ్యం కానీ ఒక దేశం కానీ వాళ్ళ సంస్కృతి వారసత్వం అభివృద్ధి ఎక్కడ ఉంటుందంటే ఆయా ప్రాంతాల దేశాల పట్టినప్పుడు గ్రామ ఎంపీటీసీ గారు నరసింహనాయుడు గారు వారు అమృత ఇచ్చేయండి సజెషన్ కార్యక్రమం